పిల్లలు కలగక సంతానలేమితో చాలా మంది బాధపడుతున్నారు. ఇన్ఫర్టిలిటీ ఇంతలా పెరిగిపోవడానికి కారణాలేంటి? ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వింటున్నాం. ప్రాబ్లం పెరిగిపోవడానికి కారణాలు ఏమున్నాయి? పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఆలోచించుకునేది పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది. దాని కారణాలు అతనికి అనేకం ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే హోమియో మెడిసిన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ పోతుందా? పిల్లలు కలుగుతారా? హోమియోపతిక్ ట్రీట్మెంట్ వల్ల పిల్లలు కలిగే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. అంటే మీరు ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలరు? మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ ఇందాక IVF లో తీసుకుని కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత సక్సెస్ అయిన కేసెస్ ఉంటాయి. చెప్పాలంటే 70%. నమస్తే, నేను మీ హరిత. పిల్లలు కలగక సంతానలేమితో చాలా మంది బాధపడుతున్నారు. ఇన్ఫర్టిలిటీ ఇంతలా పెరిగిపోవడానికి కారణాలేంటి? డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి సీనియర్ డాక్టర్ నీరజ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్ విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు లేకుంటే ఆ బాధ వర్ణనాతీతం. నిజంగా అది ఎంత చెప్పినా తక్కువే ఆ బాధ ఎలా ఉంటుందో. ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా వింటున్నాం. ప్రాబ్లం పెరిగిపోవడానికి కారణాలు ఏమున్నాయి? ఇన్ఫర్టిలిటీ అన్నది మీరు అన్నట్టుగా ఇందాక ఎవ్రీ కపుల్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఆలోచించుకునేది పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది. కానీ ఇన్ఫర్టిలిటీ కేసు ప్రతి సెంటర్లో చూస్తే కనుక ఎంతమంది దంపతులు వస్తూనే ఉన్నారు. దాని కారణాలు అతనికి అనేకం ఉంటాయి పెరిగిపోవడానికి కారణం. ఫస్ట్ చూసుకుంటే కనుక లేట్ మ్యారేజెస్. అంటే ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే బెటర్? మన ఫర్టైల్ పీరియడ్ బాగా అంటే పీక్ గా ఉండేది 21 to 30 years, మాక్సిమం 35 years వరకు. దట్ ఈస్ ద పీరియడ్ వెన్ ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్. సో 25 years అంటే మరీ 18, 21 కి చేసుకోమని అయితే చెప్పను. బికాస్ కెరియర్ చదువు అన్ని ఉన్నాయి. బట్ 23, 25 చూసుకున్నాకనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఆ లోపు 35 years వచ్చేస్తుంది. సో 30 years 30 years వరకు మీ ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ బై 35 years ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా లేట్ మ్యారేజెస్ బాగా ఆల్మోస్ట్ అమ్మాయిలు అతనికి 34, 35 years కి దే ఆర్ టేకింగ్ ద ప్లంజ్ కదా. 35 years, 36 years తర్వాత సో ఫర్టైల్ పీరియడ్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. సెకండ్, ఆడవాళ్ళలో చూస్తే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఇంకా PCOD ఉండటం కానీ, థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, లేకపోతే ఇంకా షుగర్ ఉండటం ఈ మధ్యన అది కూడా కామన్ గానే ఉంటున్నది. ఇవే కాకుండా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్ అని చెప్తాం. సో ఇన్ఫెక్షన్స్ ఏదైనా TB ఉండొచ్చు, లేదా ఇంకా ఎన్ని STDs ఉండొచ్చు. అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, లేదా ఫైబ్రాయిడ్స్ అటువంటివి ఏమైనా కారణాలు ఉంటాయి, ఇంకా గర్భసంచుల కంతులు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటాం. అటువంటి ఏమైనా కారణాలు ఉన్న ఎండోమెట్రియోసిస్, దానివల్ల కూడా పిల్లలు కలగటానికి ఇబ్బంది అవ్వచ్చు ఆడవాళ్ళలో. అది 35% అమ్మాయిలు. ఇంకొకటి అబ్బాయిలలో స్పర్మ్ కౌంట్ సరిగా లేకపోయినా కూడా వీర్యకణంలో కౌంట్ తగ్గిపోవడానికి వాళ్ళలో ఎలాంటి కారణాలు ఉంటాయి? కౌంట్ తగ్గిపోవడానికి వాళ్ళలో కారణాలు ఒకటి పొల్యూషన్ వల్ల, రేడియేషన్ వల్ల, హీట్ వల్ల, మెయిన్లీ మొబైల్ ఫోన్ అది పాకెట్ లెవెల్స్ స్క్రోటం దగ్గర పెట్టుకోవటం వల్ల, అదే బాగా హీట్ కి ఎక్స్పోజర్ అవ్వటం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లానే హైడ్రోసీల్ కానీ వారికోసీల్స్ ఉన్నా కూడా స్క్రోటంలో స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది అపోహపడతారు థైరాయిడ్ కేవలం అమ్మాయిలకే వస్తుంది అనేసి. కానీ ఈ మధ్యన అబ్బాయిల్లో కూడా చాలా కేసెస్ వస్తూనే ఉన్నాయి. సో థైరాయిడ్, డయాబెటీస్ ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా, అదర్ STDs ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అబ్బాయిల్లో స్మోక్ చేసే వాళ్ళలో, డ్రింక్ చేసే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటారు, నిజమేనా? అవును. ఎందుకంటే ఇంకా మన స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల మీ బ్లడ్ పొల్యూషన్ అవుతుంది ఒకటి ఫస్ట్. సెకండ్, మీ బాడీలో షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, ఎస్పెషల్లీ ఆల్కహాల్ వల్ల. షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్న కొద్దీ మీ మగవాళ్ళకి ఏ హార్మోన్ కావాలి? టెస్టోస్టెరాన్ హార్మోన్స్. దాని ఒక ప్రొడక్షన్ దగ్గరికి మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు టెస్టోస్టెరాన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, వాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది, క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు ఉంటాయి సేమ్ వాళ్ళకి కూడా. బికాస్ ఎస్పెషల్లీ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మన లంగ్ హెల్త్ దెబ్బతీస్తూనే ఉంటుంది, తెలిసిందే. మీ బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గుతూ ఉంటుంది స్మోకింగ్ వల్ల. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల లివర్ పాడవటం. అండ్ లివర్ హార్మోన్ సింథసిస్ దగ్గరకిను హార్మోన్ బ్యాలెన్స్ దగ్గరికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. సో లివర్ దెబ్బతింటున్నప్పుడు మీ హార్మోన్స్ అటు ఇటు కావటం, అండ్ హార్మోన్స్ అటు ఇటుగా అయినప్పుడు హార్మోన్ బ్యాలెన్స్, దానివల్ల మీ పీరియడ్స్ మీదకి ప్రభావం చూపించటం. ఆల్కహాల్ వల్ల డయాబెటీస్
లాంటి కండిషన్స్ రావటం ఉంటాయి, గట్ హెల్త్ దెబ్బతీస్తుంది. సో ఇవన్నీ ఒక్క సైకిల్ లాగా అయిపోతుంది. అండ్ అన్నిటి మీదకి మీ యొక్క హార్మోన్స్ మెయిన్ గా ఎఫెక్ట్ పడతాయి. హార్మోన్స్ ఎఫెక్ట్ పడితే కనుక ఫర్టిలిటీ అవడానికి కూడా అవకాశం తగ్గుతూ వస్తుంది. మ్యారేజ్ అయిన ఎన్నాళ్లకు పిల్లలు కలగకుంటే మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి కపుల్స్? WHO ప్రకారంగా కానీ ఎవరైనా కూడా యాక్టివ్ గా మీటింగ్ ఈచ్ అదర్, పెళ్ళైన 1 year మాక్సిమం 2 years లో ప్రెగ్నెన్సీ ఒకసారి కూడా రాలేదు అంటే కనుక దే హ్యావ్ టు కన్సల్ట్. కారణాలు తెలుసుకోవాలి, ఇద్దరు కపుల్స్ ఇద్దరు రావాలి. బికాస్ కారణం కేవలం ఆడవాళ్ళలో ఉండదు. నాకు చెప్పినట్టుగా 30% కారణం ఆడవాళ్ళలో ఉంటే కనుక 30% మగవాళ్ళలో ఉంటుంది. ఒక 30% తెలియదు. ఇద్దరిలో ఏం కారణం బయటకు కనబడదు. అంటే బయట చూస్తే చాలా రకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీలో. డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఈ డాక్టర్ కేర్ హోమియోపతికి చాలా మంది వచ్చేది ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ట్రీట్మెంట్స్, IUI చేయించుకుని, IVF చేయించుకుని, అవి దానిలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కడైనా కూడా IUI సక్సెస్ రేట్ తెలిసిన వరకు 20-25%, IVF కి 35% సక్సెస్ రేట్ ఉంది. కానీ మిగతా 65% అవ్వదు. అండ్ దాంట్లోనూ సింగిల్ సైకిల్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. రిపీటెడ్ సైకిల్స్ అవసరం పడతాయి కొంతమందికి. సో అవన్నీ చేసుకుని లాస్ట్ కి ఇంకేం హోప్ లేకుండా వచ్చే వాళ్ళు కూడా అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి లాస్ట్ లో మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ అవి కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇక్కడ హోమియోపతి అనేది చాలా అద్భుతమైన సైన్స్. ఎప్పుడో డాక్టర్ హనీమన్ ఎవరైతే కనుక్కున్నారు హోమియోపతిక్ సిస్టమ్ ని, ఆయన WHO చెప్పక ముందే, హెల్త్ డెఫినేషన్ చెప్పక ముందే ఆయన మన ఇమోషనల్, మన మెంటల్, మన సోషల్ వెల్ బీయింగ్ కూడా హెల్త్ లో ఒక భాగం అని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు వింటూనే ఉంటున్నారు. కానీ అక్కడ ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు తన మీదకి తనే ప్రయోగం చేసుకున్నారు. మెడిసిన్స్ అన్ని ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేసి. సో అట్లా చేసుకొని ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, అన్ని వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు, నిద్ర అన్ని కనుక్కొని ఏ మెడిసిన్ సూట్ అవుతుంది, ప్రతి మనిషికి ఒకటే మెడిసిన్ కాదని చెప్పిన ఆయన. అవును. సో అట్లానే ఎవరిన కపుల్ వచ్చారు అంటే ఇంకా కారణం ఎవరిలో ఉందనేసి చూసుకుంటాం. మీ దగ్గరికి ఒక కపుల్ పిల్లలు కలగక ఒక 5 years నుంచి అన్ని ట్రీట్మెంట్స్ చేసుకొని ఎక్కడ కుదరక మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఏంటి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారా? ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఫస్ట్ కౌన్సిలింగ్ బికాస్ యాంగ్జైటీ, పిల్లలు కలగాలని తాపత్రయం, యాంగ్జైటీ, డిప్రెషన్ అవి కూడా సంతానం లేమికి ఒక కారణం. ఎందుకంటే యాంగ్జైటీ కూడా మీకు చెప్పినట్టుగా హార్మోన్స్ మీదకి బాగా ప్రభావం చూపిస్తాయి. నిద్ర లేనితనం కూడా హార్మోన్స్ మీదకి బాగా ప్రభావం చూపిస్తాయి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కపుల్ ఇంటిమేసీ పెంచుకోమని చెప్తాం. డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఆందోళన కాకుండా మైండ్ డైవర్షన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి, ఆ తర్వాత ఎందువల్ల వాళ్ళ సంతానం లేమి ఉంది, కారణం అది మగవాళ్ళలో ఉందా, ఆడవాళ్ళలో ఉందా, కారణం తెలియట్లేదా అది చూసుకొని వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీస్, ప్రెసెంట్ కంప్లైంట్స్, వాళ్ళ యొక్క మెంటల్, ఇమోషనల్ అండ్ అదర్ లైక్స్, డిస్లైక్స్ అన్ని కనుక్కొని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియో మెడిసిన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ పోతుందా, పిల్లలు కలుగుతారా? హోమియోపతిక్ ట్రీట్మెంట్ వల్ల పిల్లలు కలిగే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. అంటే మీరు ఎంత వరకు గ్యారంటీ ఇవ్వగలరు? అంటే ఎంత % సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పగలరు? యాజ్ కంపేర్ టు అలోపతి మాకు కూడా బాగానే ఉంటుంది ఇది. బికాస్ ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. దాంట్లో మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ ఇందాక IVF లో తీసుకుని కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. మా దగ్గరకు వస్తారు, వచ్చిన తర్వాత సక్సెస్ అయిన కేసెస్ ఉంటాయి. చెప్పాలంటే 70% వరకు సక్సెస్. కొందరిని చూసుకుంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నా కూడా పిల్లలు కలగరు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మేము రిపోర్ట్స్ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ టు రూల్ అవుట్ పథలాజికల్ కండిషన్స్ అంతే. అది రిపోర్ట్స్ ఇస్ ఓన్లీ పథలాజికల్ కండిషన్స్ కోసమే. హోమియోపతిక్ ట్రీట్మెంట్ కి పథలాజికల్ రిపోర్ట్స్ అవసరం లేదు. అది కేవలం డిసీజ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది, దాని మేనేజ్మెంట్ కి డైట్ కానీ ఎట్లా చేసుకోవాలని చెప్పడం కోసమే. అదర్వైజ్ హోమియోపతి కంప్లీట్లీ సిమ్టమ్ బేస్డ్. అంటే ఇంకా మీ యొక్క మెంటల్ మేకప్, ఫిజికల్ మేకప్, మీ లైక్స్, డిస్లైక్స్, ఇమోషన్స్ వీటి బేసిస్ మీదకి ఇచ్చే మెడిసిన్స్ అవి. సో మాకు రిపోర్ట్స్ తోటి సంబంధం ఉండదు. పిల్లలు లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? అంటే రకరకాల కారణాలు ఉంటాయి కదా పిల్లలు లేకపోవడానికి, ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? అందరూ రావచ్చు. హోమియోపతి లాస్ట్ ఆప్షన్ కన్నా హోమియోపతిని ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోండి. ఓకేనా? ఒకవేళ కనుక పెళ్ళై 2 years అయింది, అయినా పిల్లలు కలగట్లేదు అంటే రాదర్ దెన్ విజిటింగ్ ఆల్ సో మెనీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, కమ్ టు యువర్ హోమియోపతిక్ డాక్టర్. అది డోంట్ టేక్ ఇట్ as లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ నిల్లున్న హోమియో మెడిసిన్స్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేయగలరా? చేయగలుగుతాము. అది కండిషన్స్ బట్టి,
అంటే ఒకవేళకి ఇంకా గ్రేడ్ 4 వారికోసీల్ అవి ఉన్నాయి అనుకోండి, దెన్ దట్ మైట్ రిక్వైర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. కారణం బట్టి చూస్తాము. స్పర్మ్ అస్థీనియా ఉన్నా అంటే ఇంకా బాగా వీక్ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా, అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ పెంచిన కేసెస్ ఉంటాయి మా దగ్గర. కానీ బాగా గ్రేడ్ 4 ఇట్లా అది బాగా ముదిరిపోయింది అనుకోండి, గ్రేడ్ 4 వారికోసీల్ ఉంది, హైడ్రోసీల్ ఉంది, అక్కడ సర్జరీ అవసరం పడుతుంది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 10 to 15 years అయినా పిల్లలు లేకపోతే కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారా? చేస్తాం. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది, 20 years మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 3 cycles ఆఫ్ IVF చేసుకున్నారు. లాస్ట్ హోప్ వదిలేసుకున్నారు వాళ్ళు, పిల్లలు కలగరేమో అనేసి. బికాస్ అప్పటికే వాళ్ళకి మొత్తం హార్మోన్ డిస్టర్బ్ అయి ఉన్నాయి. మదర్ కొత్తగా థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఆల్సో వాజ్ దేర్ లేడీకి, అండ్ ఫాదర్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండింది. ఇద్దరికి ట్రీట్మెంట్ ఇచ్చాము. అండ్ ఐ థింక్ విత్ ఇన్ 1 year దే కేమ్ బ్యాక్ విత్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిపోర్ట్. సో అవుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హోమియో మెడిసిన్స్ ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చా? పిల్లలు పుట్టే అవకాశం దాని వల్ల ఉంటుందా? ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు లేరని ఇంకా బాధపడిన అవసరం లేదు. ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి, అంటే లాస్ట్ లో వచ్చే బదులు అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి హోమియోకి వచ్చే బదులు ఒకసారి ముందే మీ దగ్గరికి వచ్చి చూడండి, రిజల్ట్ బాగుంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? మా 53 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటక. ఆంధ్రాలో ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ మా బ్రాంచ్లు ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ బ్రాంచ్లు ఉన్నాయి, తమిళనాడులో చెన్నై అండ్ బెంగళూరు. పిల్లలు లేరని బాధపడుతూ కూర్చోవద్దు, మీ దగ్గరికి వస్తే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు. తప్పకుండా ఆ భరోసా మీరు ఇస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.